ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో రిమ్స్ అనస్థీషియా వైద్యులచే డయల్ 100 బ్లూ కోర్ట్ స్పెషల్ పార్టీ అలాగే ఏఆర్ సిబ్బందికి సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోల్డెన్ అవర్ లోపు బాధితుడికి తక్షణ వైద్య సాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఎస్పీ అన్నారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. చిన్న పిల్లలు కూడా స్కూల్స్ వాళ్ళు కూడా అది కల్చర్ స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో మీరు కూడా ఇది నేర్చుకోవాలి. చాలా ఇది ఈజీ, ఎంత డిఫికల్ట్ లేదు కదా. ఉన్నా ఇక్కడ అందరు సీనియర్ ఏఎస్ఐ ట్రైన్డ్ ఉన్నారు నాకు అనిపిస్తుంది. సో వీళ్ళే అందరికీ తెలుసు. సో మీ యంగ్ పిల్లలకి చాలా ఈజీ నేర్చుకోవాలి. ఈ డాక్టర్ గారు అండ్ అంబులెన్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం జనరల్గా అప్పుడప్పుడు ఓవర్ ఎంథ్యూజియాజంలో కొంతమంది అవసరం లేదు కూడా వాళ్ళు చేస్తారు. సో అట్లా కూడా జరగకూడదు. మేబీ ఫోటోగ్రఫీ ఏమైనా రీజన్ వల్ల, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అవసరం ఉందా లేదా. అవసరం ఉంటే ఇవ్వాలి, లేకపోతే 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచి అంబులెన్స్తో షిఫ్ట్ చేయాలి. ఇది కాకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక రాహవీర్ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ఇది కూడా మీరు అందరు వైరల్ చేయాలి. ఈ యాక్సిడెంట్ విక్టిమ్స్కి హెల్ప్ చేస్తే, వాళ్ళ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ వస్తుంది, వాళ్ళకి అప్రిసియేషన్స్ కూడా వస్తుంది. 25,000 రూపాయలు పైసే भी मिलेंगे. సో ఇది మనం చేంజ్ చేయాల్సింది. ఇది అంటే అన్ని ఇప్పుడు మనం మైండ్ సెట్లో ఉండిపోయినాయి దట్ యాక్సిడెంట్ విక్టిమ్ హెల్ప్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది. నేను ఇప్పుడు పోలీస్లో ఉన్నాను, మేబీ నేను పోలీస్లో లేదు, నేను కూడా మేబీ హెల్ప్ చేయను. అరే అనవసరం పోలీస్ కేసు అవుతుంది, ఎందుకు చేయాలి, మేబీ అట్లా ఉండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఇది మనం మైండ్ సెట్ చేంజ్ చేయాల్సింది. ఈ స్కీమ్ గురించి మీరు అవగాహన ఇవ్వాలి, మీ పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ చెప్పాల్సింది. కాకుండా ప్రతి హాస్పిటల్కి కూడా ఇప్పుడు సెంటర్ నుంచి ప్రతి హాస్పిటల్కి రెస్పాన్సిబిలిటీ. దానిలో ఏం లేదు దట్ ఆ హాస్పిటల్ ఈ స్కీమ్లో ఉండాలా, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏం లేవు. ఒక ఖర్చు మేబీ అది కూడా 25,000 అనుకుంటున్నాను. అంతవరకు వాళ్ళు ఫ్రీగా యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఖర్చు చేయాలి. తర్వాత సెంటర్ నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. అది కూడా ఒక సెంటర్ నుంచి ఒక స్కీమ్ లాంచ్ అయింది. సో ఇట్లయినా చిన్న చిన్న సిపిఆర్ ఉండొచ్చు, ఆటోమేటిక్ ఈ డిఫిబ్రిలేటర్ ఉండొచ్చు, అందరికీ అవగాహన ఉండాలి. దయచేసి ఇది తీసుకోండి. ఎవరెవరు ఇప్పటివరకు చేయలేదు, ఫిజికల్గా ప్రతి ఒక్కరు చేసి వెళ్ళాలి. ఇంకొక మంచి చెప్పారు, జనరల్గా ఇట్లా మనం చెప్తున్నాము, ఇట్లా ఫిజికల్